క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుజ్ఞ దైవ ధ్యానములో నేను షారోను గులాబీని, పరమగీతములో 2వ అధ్యాయం 1వ వచనములో నేను షారోను ఫలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మ వంటి దానను. భౌతిక ప్రపంచంలో ఏ అందము ఉన్నా ఆత్మీయ లోకంలో యేసుక్రీస్తు 10 రెట్లు కలిగి ఉన్నాడు. పువ్వులలో గులాబీని అత్యంత మధురంగా భావిస్తారు, కానీ భూమి యొక్క తోటలలో గులాబీ కంటే ఆత్మ యొక్క తోటలో యేసు అనంతంగా అందంగా ఉన్నాడు. 10,000 మందిలో అత్యంత సుందరుడిగా అతను మొదటివాడు. అతను సూర్యుడు, మిగతావన్నీ నక్షత్రాలు. అతనితో పోలిస్తే ఆకాశము మరియు పగలు చీకటిగా ఉంటాయి. ఎందుకంటే రాజు తన అందములో అందరినీ అధిగమించాడు. నేను షారోను గులాబీని. ఇది అత్యుత్తమమైన మరియు అరుదైన గులాబీలు. యేసు గులాబీ మాత్రమే కాదు, ఆయన షారోను గులాబీ. ఆయన తన నీతిని బంగారం అని పిలిచినట్లుగానే ఓఫీరు బంగారము అత్యుత్తమైనదిగా జత చేస్తాడు. ఆయన సానుకూలంగా అందమైనవాడు, అతిశయోక్తిగా అత్యంత అందమైనవాడు. ఆయన అందాలలో వైవిధ్యం ఉంది. గులాబీ కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు దాని సువాసన ఆహ్లాదకరంగా మరియు ఉత్తేజకరంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ యొక్క ప్రతి ఇంద్రియము, అది రుచి అయినా లేదా అనుభూతి అయినా, వినికిడి అయినా, దృశ్యమైనా లేదా ఆత్మీయ వాసనైనా దేశంలో తగిన సంతృప్తిని పొందుతుంది. అతని ప్రేమ జ్ఞాపకాలు కూడా మధురంగా ఉంటాయి. షారోను గులాబీని తీసుకొని దాని ఆకు నుండి ఆకుని తీసివేసి కూజాలో ఆకుల ప్రక్కన ఉంచండి. కొంతకాలం తర్వాత ప్రతి ఆకు సువాసనంగా ఇంటిని సువాసనతో నింపుతుంది. అధిక విద్యావేత్తలైన వారి ఆత్మ యొక్క అత్యున్నత రుచిని క్రీస్తు పూర్తిగా సంతృప్తిపరుస్తాడు. సుగంధ ద్రవ్యాలలో గొప్ప ప్రేమికుడు గులాబీతో పూర్తిగా సంతృప్తి చెందుతాడు. ఆత్మ తన నిజమైన రుచి యొక్క అత్యున్నత స్థాయిని చేరుకున్నప్పుడు ఆమె ఎల్లప్పుడూ క్రీస్తుతో సంతృప్తి చెందుతుంది. అంతేకాదు, ఆమె అతన్ని మెరుగ్గా అభినందించగలదు. పరలోకంలో షారోను గులాబీని మించినది ఏదీ లేదు. అతని అందాన్ని ఏ స్నేహము పూర్తిగా వర్ణించగలదు? మానవ వర్ణనలు, ప్రశంసలు మరియు భూమిపై పుట్టిన వస్తువులు అతని గురించి చెప్పడంలో విఫలమవుతాయి. భూమి యొక్క అత్యంత అందమైన ఆకర్షణలు కలిసిపోయి అతని అమూల్యమైన అధికంగా ఉన్న విలువను బలహీనంగా చిత్రీకరిస్తాయి. ఆశీర్వదించబడిన గులాబీ నా హృదయంలో ఎప్పటికీ వికసిస్తాయి. ఆమేన్.